ఇది ఇప్పటి వరకు మనం చూసిన విషయాలు. రైట్, మీరు చెప్పండి, దీన్ని బట్టి ఉపవాస ప్రార్థనలు ఎప్పుడెప్పుడు జరిగాయి బైబిల్ అంతట్లో మనం చూసాం. ఒకటి చెప్పండి, మీరు ఎన్ని అన్నారు కదా, అంటే సందర్భాలన్నీ ఒక సందర్భాలంటే చూద్దాం, ఏ సందర్భాల్లో జరిగినవి గుర్తు చేస్తాను. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేనికోసం అది మీరు చెప్పాలి అమ్మా. యుద్ధములో జయం కోసం. తర్వాత మొదటి సమూయేలు కాలంలో, మొదటి సమూయేలు 7:6లో మిస్పాలో ఇశ్రాయేలీయులు సమూయేలుతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేనికోసం? తమ పాపములను ఒప్పుకోవడం కోసం, క్షమాపణ కోసం, పాప క్షమాపణ కోసం. తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా ఇశ్రాయేలు బుద్ధి తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చారన్నమాట. ఆ సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత దావీదు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం? తన బిడ్డ మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడని ఆ బిడ్డను కాపాడమని దేవునికి ప్రార్థన చేశాడు. నెక్స్ట్ ఆహాబు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకోసం? తన మీదకు వస్తున్న శాపాన్ని తీసేయి ప్రభువా శాపం అని. వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ యెహోషాపాతు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అమ్మా? యుద్ధంలో విజయం కోసం. రైట్. తర్వాత ఎజ్రా ఎందుకు ప్రార్థన చేశాడు? ఎజ్రా ఎందుకు ప్రయాణం చేశాడు? దారి మార్గములో క్షేమకరమైన ప్రయాణం కోసం. మీరు అప్పుడు మనోళ్ళు కొంతమంది వేరే దేశానికి వెళ్ళినప్పుడు విజ్ఞాపన గుడికి పెడుతున్నారు కదా, ఎందుకని? క్షేమంగా విమానం మీద వెళ్ళాలనే కదా. రైట్, అది. అలాగే ఎజ్రా గారు ఏం చేశారు? క్షేమకరమైన ప్రయాణం కొరకు. నెక్స్ట్ నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేశారు మరి? యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడాలి. తర్వాత ఎస్తేరు ఎందుకు ప్రార్థన చేశారు? ఎస్తేరు టైంలో యూదుల యొక్క మరణ శాసనం నుంచి తప్పించమని. దానియేలు ఎందుకు ప్రార్థన చేశాడు? తన ప్రజలు చెరలో నుంచి విడిపించబడాలని. వెరీ గుడ్. తర్వాత దేవుడు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు అమ్మా? ప్రభు కదా, అంటే దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు? మారు మనసు కోసం. దీనికోసం మారు మనసు కోసం. తర్వాత నినివే వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? దేవుని ఉగ్రత నుండి రక్షించబడడానికి. తర్వాత యేసు ప్రభు ఎందుకు ఉపవాసం ఉన్నారు మనకు తెలియదు, కానీ ఒక ఆత్మీయ ప్రయోజనం కొరకు. నెక్స్ట్ అపోస్తుల కార్యాలు 13:2 ఎందుకు చేస్తుంది? సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎందుకో మనకి తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు మనకి. ఏంటి? సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంటే దేనికోసం? ఆ రోజుల్లో ప్రభు యొక్క చిత్తమును తెలుసుకోవడం కోసం. తర్వాత సంఘ క్షమాభివృద్ధి కోసం, ఆత్మీయ ప్రయోజనం కోసం. తర్వాత పౌలు బర్నబాలు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? సంఘమునకు సంఘ పెద్దల్ని ఏర్పాటు చేయడానికి, నియమించడానికి, అప్పగించడానికి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలో చేశారు. ఇవన్నీ మనం చూస్తే ఉపవాస ప్రార్థనలు దేని కొరకు చేశారు? ఎప్పుడెప్పుడు అంటే చాలా తీవ్రమైన విషయాలకు చేశారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధంలో విజయం కోసం, శత్రువులు మీద పడినప్పుడు వారి నుండి కాపాడబడడం కోసం, దేవుని ఉగ్రత తమ మీదకు వస్తున్నప్పుడు, శాపం తమల్ని పరిపాలిస్తున్నప్పుడు దాని నుంచి తప్పించబడడం కోసం వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తమ వాళ్ళు ఎవరైనా చనిపోతుంటే వాళ్ళ యొక్క ప్రాణాల కోసం వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. శత్రువుల మీద విజయం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చెప్పండి.
ఓకేనా, ఇవన్నీ కూడా ఇవి జరుగుతున్నాయి. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేస్తున్నాం? ఆత్మీయ ప్రయోజనాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన. ఇప్పుడు యేసు ప్రభుని మనం చూసామనుకోండి, దేనికోసం చేస్తున్నారు? ఆరోగ్యం కోసమా? చెప్పండి. కాదు. సంతాన అభివృద్ధి కోసమా? కాదు. ఏదైనా ధనవృద్ధి అవడం కోసమా? కాదు. శత్రువుల మీద జయం కోసమా? కాదు. మరి దేనికోసమో? ఊహించుకుంటే సువార్త పరిచర్యని ప్రారంభించడానికి, కల్వరి గిరిలో శిలువలో చనిపోవడానికి సిద్ధపాటు కోసం, అలాగే సాతాను యొక్క శోధన నుంచి తప్పించుకోవడం కోసం. ఇవన్నీ దేని గురించి? ఇవన్నీ ఆత్మీయ ప్రయోజనాలు. ఇలా ఆత్మీయ ప్రయోజనాల కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి అనేది అవుతుంది. సరే, ఇవన్నీ మనం చూసాం కదా. రైట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఇందులో దావీదు ప్రార్థన చేశారు కదా, అప్పుడు ఒక్కడే చేశాడా, అందరూ కలిపి చేశారా? దాన్ని వ్యక్తిగత ప్రార్థన అంటారు. యేసు ప్రభు కలిసి చేశాడా, ఒంటరిగా చేశాడా? దాన్ని వ్యక్తిగత ఉపవాస ప్రార్థన అంటారు. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన అంటారు. అలాగే అంతియోక్యలో ఉన్నటువంటి సంఘము ఉపవాసం ఉంది కదా, అది ఒంటరిగా చేశారా, సంఘమంతా కలిసి చేశారా? దాన్ని సంఘ ఉపవాస ప్రార్థన అంటారు. నినివే పట్టణము రాజుగారు ఒక్కరే చేశారా, ఊరంతా కలిసి చేశారా? దాన్ని సమాజపు ఉపవాస ప్రార్థన అంటారు. సమాజం, సంఘం అంటే ఓన్లీ మనం మాత్రమే, సమాజం అంటే ఈ ఊరంతా కలిసి చేయడాన్ని సమాజపు ఉపవాస ప్రార్థన అంటారు. ఎస్తేరు కాలంలో ఎస్తేరు ఒక్కతే చేసిందా, మొర్దెకై ఒక్కడే చేశాడా, యూదులందరూ చేశారా? యూదులందరూ ఒక దేశమంతా కలిసి చేశారు. దాన్ని దేశపు ఉపవాస ప్రార్థన అంటారు. కానీ ఉపవాస ప్రార్థనలో కూడా రకాలు కాదు ఇవి. వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఉంటుంది, సంఘ ఉపవాస ప్రార్థన ఉంటుంది, సమాజ ఉపవాస ప్రార్థన ఉంటుంది, దేశ ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పాలి, అదేంటంటే కుటుంబ ఉపవాస ప్రార్థన. నీ కుటుంబం వరకు నువ్వు చేసుకునేది. బైబిల్ ఎక్కడైనా అలాంటి సందర్భం ఉంటే చెప్పండి, అంటే నాకు స్ట్రైక్ అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ? నువ్వు ఒక్కడవే చేసావనుకోండి, అది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన. రెండోది, నీ కుటుంబంలో నేను, నా భార్య, నా 2 బిడ్డలు కలిసి కూర్చున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? కుటుంబ ఉపవాస ప్రార్థన అంటారు. తర్వాత మన సంఘం అందరూ కలిసామనుకోండి, దాన్ని ఏమంటారు? సంఘ ఉపవాస ప్రార్థన గుడిగా అంటారు. మన ఊరంతా కలిసి, మన ఆకివీడంతా కలిసి ఆకివీడి మీదకు రాబోతున్న ప్రళయం కోసం ప్రార్థన చేసామనుకోండి, ఏమంటారు? దాన్ని సమాజపు ఉపవాస ప్రార్థన అంటాం. తర్వాత మొత్తం మన భారతదేశం అంతా కలిసి ప్రార్థన చేసాం అనుకోండి, దాన్ని ఏమంటారు? దేశపు ఉపవాస ప్రార్థన కూడిక అంటారు. మణిపూర్లో ఉదాహరణకు చెప్తానండి, మణిపూర్లో ఎక్కడో దాడి జరిగితే దేవుని బిడ్డల మీద, మొత్తం మన భారతదేశం అంతా కలిసి ఏం చేసాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. దాన్ని దేశపు దేశం కొరకు అదనమాట. రేపు పొద్దున మనకి యుద్ధం జరుగుతుంది అనుకోండి, మన భారతదేశానికి మొత్తం భారతీయ ఈ క్రీస్తు సంఘం, దేవుని సంఘం అంతా కలిసి ఒకరోజు అందరం చాటించుకొని మన దేశం మీద యుద్ధం జరుగుతుంది, కాపాడబడాలని మనం ప్రార్థన చేసామనుకోండి, దాన్ని ఏమంటారు? దేశపు ఉపవాస ప్రార్థన అంటారు. దేశం మీదకు విపత్తు వస్తే దేశం అంతా కలిసి చేస్తారు. ఒక ఊరు మీదకు విపత్తు వస్తే ఒక ఊరు వారందరూ కలిసి చేస్తారు. ఒక సంఘం యొక్క అభివృద్ధి కోసం అందరూ కలిసి చేస్తే సంఘం అంతా కలిసి చేస్తారు. ఒక కుటుంబ విషయం అయితే కుటుంబం అంతా కలిసి చేస్తారు. నీ పర్సనల్ విషయం అయితే నువ్వు అక్కడవే కూర్చొని చేస్తావు. ఉదాహరణకి ఒక క్రైస్తవుడిగా నువ్వు వ్యక్తిగతంగా దేని కొరకు ప్రార్థన చేయాలి? వ్యక్తిగతంగా వచ్చేసరికి దేనికోసం చేయాలి? నువ్వు రక్షణ లేనివాడు అయితే మారు మనసు కొరకు చేయాలి. రైట్. రక్షణ పొందినవాడివి అయితే రక్షణలో అభివృద్ధి కోసం చేయాలి. నువ్వు ఏదైనా పాపంలో పడిపోయి ఉంటే పశ్చాత్తాపం కోసం చేయాలి. నీ ఒక పాపంలో విషయంలో నువ్వు ఓడిపోతున్నావు పదే, ఆ పాపం మీద గెలుపు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైనా అలా చేశారా?
అంటే మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, మీరు ఎప్పుడైనా అలా చేశారా? అయితే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇప్పుడు దాకా ఏమో అనవసరం, మరి జరిగిపోయిందని మనం ఏం మార్చలేం కదా. ఇక మీదటనైనా ఒంటరిగా ఉపవాసం ఉండి మీకోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. దీనికోసం రక్షణలో ఎదుగుదల కోసం, ఒక పదే పదే ఓడిపోతున్న పాపం మీద జయం కోసం, చేసింది బాగా తప్పు అనుకోండి, భయంకరమైన తప్పు అనుకోండి, దాని విషయంలో క్షమాపణ కోసం. తీవ్రమైంది కదా, ఏదేమైనా తీవ్రమైనప్పుడే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. రెండోది కుటుంబంతో కలిసి ఎప్పుడు చేస్తాం? మన కుటుంబ సభ్యులు ఒకళ్ళు మరణకరమైన రోగంతో బాధపడితే మన కుటుంబంతో కలిసి ఉపవాసం ఉంటాం. మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మన నెత్తి మీదకి ఎక్కి నాట్యం ఆడుతుంటే, అయ్యో ఈ పరిస్థితులు ఏం చేద్దాం, ఆర్థిక పరిస్థితులు మన మీద నాట్యం ఆడుతాం, ఎలాగిప్పుడు అయితే మొకరిద్దాం, ఈరోజు మనం తిండి మానేద్దాం, ఈరోజు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. అది కుటుంబ ఉపవాస ప్రార్థన. సంఘం అంతా కలిసి ఆత్మీయ అభివృద్ధి పొందాలి. మన సంఘం బలపడాలి, బలహీనైపోయాం, ఆత్మీయంగా బలపడాలి, దేవుని కార్యాలు చెయ్యాలి, ఇంకా మనం రగలాలి, చల్లారిపోతున్నాం, ఇంకా మనం జ్వలించాలి, ప్రజ్వలించాలి, మండాలి, మరి కొందరు మనం మండించాలి. అటువంటి తీవ్రత, ఒక ఆత్మీయమైన విషయాల కొరకు మనం కలిసి ప్రార్థన చేయడం సంఘ ఉపవాస ప్రార్థన. ఒక ఊరికి మీదకి విపత్తు వస్తే ఊరంతా కలిసి చేస్తారు, ఒక దేశం మీదకి విపత్తు వస్తే దేశం అంతా కలిసి చేస్తారు. అవి మన చేతుల్లో లేవు, అది ఎప్పుడైనా వస్తాయి, అప్పుడు మనం కూడా పాల్గొందాం. దేశం అంతా కలిసి, ఊరంతా చేస్తే మనం పాల్గొందాం, దేశమంతా చేస్తే మనం పాల్గొందాం. అయితే అది మంచిది, చెయ్యదగింది అయితే చేస్తాం, న్యాయమైనది అయితే చేస్తాం. ఓకేనా? రైట్. కొన్ని అపోహలు ఉన్నాయి, అవి కూడా మీకు తీసేస్తాను. కొన్ని ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థనలు అనేవి లేవు అని కొంతమంది ఆక్షేపణ చేస్తున్నారు. దాన్ని ఒకసారి చూద్దాం, నిజమేనా అంటే. వీళ్ళ యొక్క కోణం ఏంటంటే, పాత నిబంధనలో ఉపవాస ప్రార్థన ఉంది, నిబంధన మారింది కనుక క్రొత్త నిబంధనలో ఉపవాసము లేదు అనేది వాళ్ళ యొక్క ఆక్షేపణ అన్నమాట. నేను అడుగుతున్నాను, నేను చూపించిన ఈ ప్రవాహంలో పాత నిబంధనలోనే ఉపవాసం ఉన్నారా, కొత్త నిబంధనలో కూడా ఉపవాసం ఉన్నారా? రైట్. ఇశ్రాయేలు మాత్రమే ఉపవాసం ఉన్నారా, క్రైస్తవుల సంఘం కూడా ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉన్నారు. ఓకే. మీరు ఒక విషయం గమనించాలి, ఉపవాసం ఎప్పుడు కూడా ఆజ్ఞ కాదు. పాత నిబంధనలో కూడా ఉపవాసం అనేది ఆజ్ఞ. దేవుడు ఎక్కడ కూడా ఇదిగో ప్రతి నెల ప్రతిరోజున ఉపవాసం ఉండమని ఇప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు. విశ్రాంతి దినాన్ని గురించి ఆజ్ఞ ఇచ్చాడు తప్ప ఉపవాస దినాన్ని గురించి ఆజ్ఞ అయితే ఇవ్వలేదు, కట్టడ పెట్టలేదు. కానీ ఏమన్నాడంటే, ఆయా మారు మనసు పొందడానికి ఉపవాసం ఉండమని మధ్యలో అన్నాడు కదా, ఏ వేళ్ళు ఎక్కడ దేవుడు అన్నాడు కదా. అంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు నువ్వు బుద్ధి తిరిగి నువ్వు మారు మనసు కొరకు ఉపవాసం ఉండమన్నాడే తప్ప దేవుడైతే ఖచ్చితంగా ఉపవాసం ఉండవలను, తిండి మానవలను దేవుడు ఒత్తిడి చేయలేదు. ఉపవాసం ఉండండి పలానా రోజునని దేవుడు ఎప్పుడు కూడా ఒత్తిడి చేయలేదు. పరిస్థితిని బట్టి దేవుడు ఒక్కోసారి చెప్పాడు ఉపవాసం అని. తర్వాత దేవుడు చేయమని చెప్పింది తక్కువ, ప్రజలే పూనుకుని చేసింది ఎక్కువ. ప్రజలు వాళ్ళ పరిస్థితులను బట్టి దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారే తప్ప ఈ సిట్యువేషన్లో ఉపవాసం ఉండాలి నువ్వు అని దేవుడు ఎక్కడ ఎవరిని కూడా చెప్పలేదు. మీరు ఇది గమనించాలి. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలో, సరే పాత నిబంధనలో ఉపవాస ప్రార్థన ఆజ్ఞ కాదు, అవసరం అంతే. ఆజ్ఞ కాదు, ఏంటది? అవసరం. ఏంటి అవసరం? పరిస్థితిని బట్టి అవసరం. సమయ సందర్భాలు పరిస్థితుల తీవ్రతను బట్టి వారు ఉపవాస ప్రార్థన చేశారే తప్ప ఆజ్ఞ అయితే కాదు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఉపవాస ప్రార్థన ఆజ్ఞ, చెప్పండి, ఆజ్ఞ కాదు. పరిస్థితుల తీవ్రతను బట్టి నేను లేదా నా కుటుంబం లేదా నా సంఘము కల్పించుకుని చేసేదే ఉపవాస ప్రార్థన తప్ప ఇది ఆజ్ఞ కాదు, ఆచారము కాదు. కొన్నిటి కోసం దేవుని సాయం కొరకు
తీవ్రంగా ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు మనం చేసేటువంటి ఉపవాసమే తప్ప మరేమీ కాదు. ఒక ఆచారంగా చేయటం, నామకార్థంగా అంటే ఒక అర్థం లేకుండా చేయడం, ఒక ఉద్దేశం లేకుండా చేయడం, మనుషులకు భక్తిగా కనబడాలని చేయడం అది నిషిద్ధం. పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా దేవుడు ఎక్కడ ఇష్టపడలేదు. ఒకటి, ఆచారంగా చేయడాన్ని ఇష్టపడలేదు, నామకార్థంగా చేయడం ఇష్టపడలేదు, ఒక ఉద్దేశం లేకుండా చేయడం, ఉద్దేశం అనేది లేకుండా చేయడం. నాలుగోది ఏంటంటే మనుషులకు భక్తిగా కనబడాలి, నన్ను భక్తిపరుని అనిపించుకోవాలనే ఉద్దేశంతో చేయడం. ఇలాంటి వాటి కోసం చేస్తే దేవుడు ఎప్పుడు అసహించుకున్నాడు. ఇవి నిషిద్ధం. అది పాత నిబంధన అయినా సరే కొత్త నిబంధన అయినా సరే అది నిషిద్ధం అన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ఇక్కడ ఉపవాసం ఉండమంటున్నాడా ఉండొద్దు అంటున్నాడా? ఉండమంటున్నాడా ఉండొద్దు అంటున్నాడా? రైట్. ఎలా ఉండకూడదు అంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు? ఎలా ఉండకూడదో చెప్తున్నాడు అంతే. ఇక్కడ చెయ్యొద్దని చెప్పట్లేదు. చాలామంది ఈ రెఫరెన్స్ తీసుకొని చెయ్యొద్దు అంటున్నాడు అంటున్నారు. విషయం అర్థం కాదనమాట. అందుకే అన్నాను, వాక్యం చదవడం వేరు, భావం చదవడం వేరు. వాక్యం వేరు, లోపల భావం తెలుసుకోవడం వేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసయ్య ఉపవాస ప్రార్థన చేయొద్దు అన్నట్లా. ఉపవాస ప్రార్థన ఎలా చేయకూడదో చెప్తున్నాడు. ఎలా చేయకూడదు? మనుషులకు వేషధారణతో చేయకూడదు, మనుషులకు కనబడాలనే ఉద్దేశంతో చేయకూడదు. అంటే నేనండి 7 రోజులు ఉపవాసం ఉన్నానండి అని అనిపించుకొని నేనేదో భక్తిపరుని అనిపించుకోవడం కోసం చేశాను అనుకోండి, అది నిషిద్ధం, అసహ్యం. ప్రభు అంటున్నాడు, చచ్చే అలాంటి పనికిమాలి పని చేయకండి. రహస్యమందున్న పరలోకమందు తండ్రి చూచినట్లు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అంటే చేయమంటున్నాడా వద్దంటున్నాడా? కానీ ఎలా చేయమంటున్నాడు? మనుషులకు కనబడాలని కాక పరలోకమందున్న తండ్రికి కనపడినట్లు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తలంటుకోండి, మొహం కడుక్కోండి, ఫ్రెష్గా చేయండి. మాడి మొహం పెట్టుకొని నేను ఉపవాసం ఉంటున్నాను అన్నట్టుగా చేయకండి అన్నాడు. సరే, ఇది సంగతి అనమాట. కనుక అంటే కొంతమంది దీన్ని డిఫెన్స్ చేస్తున్నారు, దాన్ని నేను ఎఫెన్స్ చేస్తున్నాను అనమాట. కాదు అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనం చదువు. అప్పుడు యోహాను శిష్యులు రైట్. ఇక్కడ ఒక మాట కూడా ఉందండి, అక్కడికి వెళ్దాం. రహస్యమందున్న దేవునికి మనుషులకు కనబడక రహస్యమందున్న దేవునికే తెలియను గనుక మరి మనం ఉపవాసం ఉంటున్నట్టు చాటించకూడదు అని చెప్తున్నారు. రైట్. ఇది జాగ్రత్తగా వినండి. ఉపవాసంలో రకాలని చెప్పాను కదా, అందులో ఒకటి వ్యక్తిగత ఉపవాసం. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన గురించి చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య. వ్యక్తిగత ఉపవాస ప్రార్థనకి నేను ఎవ్వరికి చెప్పాల్సిన, చాటింపని చేయాల్సిన అవసరం, ఓహోహో ఈరోజు స్టేటస్లో పెట్టి ఓహోహో ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ భార్యకి చెప్పాల్సి వస్తే అమ్మ ఈరోజు నా కోసం వంట చేయకు అని చెప్పాలేమో. వ్యక్తిగత ఉపవాస ప్రార్థనకి చాటింపు వేయాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబానికి వచ్చేసరికి, కుటుంబ ఉపవాస ప్రార్థనకు వచ్చేసరికి కుటుంబానికి చెప్పుకోవాలి. మరి భార్యకి చెప్పుకోవాలి కదా, బిడ్డలకు చెప్పుకోవాలి. ఈ రేపు వచ్చే సోమవారం మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, సిద్ధపడండి అని మరి కుటుంబానికి చెప్పుకోవాలిగా. రైట్. ఈ విషయాన్ని మళ్ళీ స్టాటస్లో పెట్టి పలానా సోమవారం నాడు మా కుటుంబం అంతా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సంఘ ఉపవాస ప్రార్థన, సంఘమంతా కలిసి ఏం చేయాలి? ఉపవాసం. మరి దీనికి ఏం చేయాలి? సంఘమంతటికి చెప్పాలి. మరి సంఘమంతటికి అంతా చేయాలని ఏం చెప్పాలంటే ఏం చేయాలి? ఇలాగ బహిరంగంగా చాటించాలి, సంఘానికి చాటించాలి. మరి చాటించకపోతే మిగిలి తెలుస్తుంది. ఇదిగో ఈ వారంలో శుక్రవారం శనివారం, నిజంగా చెప్తున్నానండి, ఈ వారంలో శుక్రవారం శనివారం అంటే 15వ తారీఖు
16వ తారీఖు సంఘ ఉపవాస ప్రార్థన కూడిక శ్యామలాంపురంలో నిర్వహించబడుతున్నాయి అని చెప్తున్నాను. మరి చెప్తేనే కదా మీరు సిద్ధపడేది. చాటింపు వేయాలా లేదా? ఎవరికి చాటింపు వేయాలి? జానకి నగరంలో ఉన్న క్రీస్తు సంఘానికి మాత్రమే చెప్పాలి. ఈ విషయం మన్నా చర్చికాడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఆకిల్లో ఉన్న సంఘాలందరికీ తెలియాల్సిన పాంప్లెట్ వేయాల్సిన అవసరం ఉందా? అవసరం. ఇది మన వరకే. ఒక ఊరంతా కలిపి మనం ఉపవాస గుడికి పెట్టామనుకోండి, ఏం చేయాలి? సంఘాలన్నిటికీ పాంప్లెట్ పంపించాలి. మరి చాటింపు ఎగిపోతేలాగా. ఎస్తేరు ఏం చెప్పింది? యూదులందరికీ ఏం చేయమంది? ఉపవాసం ఉండవలనని చాటు. నినివే రాజు ఏమని చెప్పాడు? పట్టణంలో ఉన్న వారందరికీ చాటింపు వేసాడా లేదా? అయ్యా, మీరందరూ మీ వస్త్రములు తీసివేసి గొనిపట్టలు కట్టుకుని బుడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరే కానీ, మీ పిల్లలే కానీ, మీ భార్యలే కానీ, పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చాటింపు వేసాడా లేదా? చాటింపు వేయాలి, మరి తెలియాలి కదా. రైట్. ఒక దేశానికి సంబంధించింది అనుకోండి, మరి దేశమంతటికి చాటింపు వేయాలి. సో అది ఇట్స్ ఎ మినిమం. అది మన జ్ఞానం. అలా జ్ఞానంగా ఆలోచించాలి. దేన్నైనా ఒకటి సంస్కరించాలి తప్ప, సంస్కరణ జరగాలి తప్ప సంహరించకూడదు. ఉపవాస ప్రార్థనని కొంతమంది సంస్కరిస్తూ ఏం చేశారంటే అసలు ఉపవాస ప్రార్థనలు లేపేశారు. ఇప్పుడు సామెత ఉందండి, ఏదో ఉంటుందండి, ఏంటిది, తలపాగా. ఏం చెప్పండి, అది ఎవరికి తెలుసా? తలపాగా సరిగ్గా లేదని తల తీసేయమన్నాడని ఏదో ఉంటుంది సామెత. తల వంకర ఇదా అన్నాడని తల తీసేయమన్నాడు. అలాగా ఇప్పుడు అంటే ఉదాహరణకి తల అడ్డుగా ఉందని తల తీసేయమన్నాడండి అని అంటారు అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు మీరు చూసేటప్పుడు తలకే అడ్డుగా ఉందనుకోండి, తల తీసేయమన్నారనుకోండి, అది పరిష్కారమా? కాదు కదా. కొంచెం పక్కకి ఎట్టని తలకే అనాలి, అంతేగాని తల తీసేయమనాలా? అవసరం లేదు కదా. కనుక అడ్డుగా ఉందని తల తీసేయకూడదు, తలను పక్కకి పెట్టాలి. అలాగే ఒక విషయం ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని సంస్కరించాలి, అంతేగాని మొత్తాన్ని తీసేయకూడదు. ఉపవాస ప్రార్థనలో నుంచి సంఘంలో నుంచి ఉపవాస ప్రార్థన తీసేయడానికి నువ్వెవరివే, నేనెవరినే? అది చాయిస్. ఎవరికి వాళ్ళకి నచ్చినట్టుగా స్థానిక సంఘాలు, స్థానిక కుటుంబాలు, వ్యక్తి వాడి అవసరతలను బట్టి ఉపవాస ప్రార్థన చేసుకుంటాడు. అది వాడి చాయిస్. అది దేవుడు వాడికి ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ. దాన్ని హరించడానికి నువ్వెవరివే? అసలు ఉపవాసమే అవసరం లేదు, సంఘాలు ఉపవాస ప్రార్థన చేయకూడదు, అది వాక్య విరుద్ధం అని చెప్పడానికి నువ్వెవరివే? నేనెవరిని? సంస్కరించడం అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అలా చేయడానికి సంస్కరించడం అంట. నువ్వు ఒక్కడవే ఉపవాసం ఉండి వాటర్ స్టేటస్లో పెట్టాల్సిన అవసరం ఉంది. సంఘమంతా కూడా ఉపవాసం ఉంది ప్రార్థన చేద్దామని చెప్పాను. ఓ పాంప్లెట్ తయారు చేసి సంఘంలో పెడుతున్నాను, సంఘ గ్రూపులోనే పెడుతున్నాం. అందుకని స్టేటస్లో పెడుతున్నామా? పెట్టొద్దని చెప్తున్నాను. పెట్టకండి. ఎందుకు పెట్టాలి? మనం ఉపవాసం ఉంటాకి స్టేటస్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? విజ్ఞాపన గురించి ఉపవాస ప్రార్థన గురించి స్టేటస్లో పెట్టాల్సిన అవసరం లేదు. అలా అన్నారని అన్నీ పెట్టడం మానేస్తారు మీరు, మీకు నమస్కారం. అలా కాదు, అన్నీ పెట్టండి, ఏవైనా పెట్టండి. ఎందుకోసం మంచి ఇది ఎడితే తిడుతున్నాడు, అది ఎడితే తిడుతున్నాడు అని కూడా అసలు పెట్టడం మానేస్తాను. అమ్మ నేను అనేది ఏంటంటే, విజ్ఞాపన కూడికని ఉంది, ఉపవాస ప్రార్థన కూడికని ఉందనుకోండి, ఇక్కడి నుంచి సంఘ ఉపవాస ప్రార్థన కూడికని పెట్టండి, లేదా సంఘ విజ్ఞాపన కూడికని పెట్టండి. రైట్. ఆ పాంప్లెట్ కనపడితే మాత్రం అది మన వరకే, పర్సనల్గా పంపుకోవాలి, మన కోసం. అది స్టేటస్లో పెట్టకూడదు. ఒక మణిపూర్ కోసం మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, రండి ఆక్విడ్ వాళ్ళందరూ రండి అని మనం ఏం చేస్తాం? పాంప్లెట్లు వేసి మరీ పంపించాం. మరి దానికి మరి రావాలంటే చాలా తెలియాలి కదండి. దాన్ని స్టేటస్లో పెట్టండి కావాలితే. దానికోసం మన యుద్ధం జరుగుతుంది, మన భారతదేశ విజయం కోసం ప్రార్థన చేద్దాం, రండి మన ఆక్విడ్ వాళ్ళందరూ రండి అని మన స్టేటస్లో పెట్టండి. ఓకేనా? ఆ జ్ఞాన వివేచనలు మనకి తెలియాలన్నమాట. ఈరోజు చాలామంది సంస్కరించడం మానేసి మొత్తానికే తీసేస్తున్నారు. తీయకూడదు. సో మత్తయి సువార్త 9వ అధ్యాయం, త్వరగా నాకు హెల్ప్ చేయండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిలదీసేశారు. ఏమని? బోధకుడా, యోహాను శిష్యులుగా మేము ఉపవాసం ఉంటున్నాము,
పరిశీలి శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, మరి ఏంటి విషయము, నీ శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండట్లేదు అన్నారు. నెల తీసేద్దామని, కడిగేద్దామని. అమ్మా, అప్పుడు ఒక విషయం, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. నీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అన్నారు, కానీ నువ్వెందుకు చేయట్లేదు అని అన్నారా? అమ్మా, ఎందుకు అనలేదు? అమ్మా, అంటే యేసుప్రభు ఉపవాసమో చేస్తున్నాడని కదా. లేదనుకో ఆయన కూడా కలిపేసేవారు వాళ్ళు, అన్నలు వదులుతారు. అంటే యేసు ఉపవాసం ఉంటున్నాడు, ఇంకా నయ్యం వాళ్ళు 3 రోజులు 2 రోజులు ఉంటారు. ఈయన ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. అడగడానికి ఎంత దమ్ము సరిపోద్దా? చాలదు. అందుకే ఆ మాట అనలేదు. ఏమన్నారు? నీ శిష్యులు ఎందుకు చేయట్లేదు? మరి నువ్వు వెనకాల తిప్పుకుంటున్నావుగా, మరి వాళ్ళకు కూడా ఈ మెట్టు నేర్పాలిగా. మెట్టు, ఏం మెట్టు? ఉపవాస ప్రార్థన మెట్టు నేర్పాలి కదా, నువ్వు ఎందుకు నేర్పలేదు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఓ మాట చెప్పాడు. ఏమనంటే, పెండ్లి కుమారుడు, చదువమ్మా. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి ఇంటి వారు దుఃఖపడుదురా. మరి పెళ్ళైంది, అమ్మాయి గారు అల్లుడు గారు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు. అదే నిన్న పెళ్ళయింది, పాప అల్లుడును పాప ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఏం వేస్తారు? గారెలు వేస్తారు, సున్నుండలు చేస్తారు, బిర్యానీ వేస్తారు, చికెన్ వండుతారు, మటన్ వండుతారు, చేప ఫ్రై చేస్తారు, ఓ పెద్ద డ్రింక్ కూడా పెట్టుకొస్తారు. శుభ్రంగా అందరూ హ్యాపీగా తింటారు. వాళ్ళిద్దరికీ ముందు పెడతారు, మిగిలినవన్నీ వాళ్ళందరూ కలుపుకుని తింటారు. సంతోషిస్తారా లేదా అని. ఒక రోజు ఉన్నారు సేమ్ అలాగే. 2వ రోజు కూడా అన్నీ వండుకుని తిన్నారు. 3వ రోజున బాబు గారు పాపను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని ట్యాక్సీ ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాడు. రైట్, అప్పుడు మొదలవుద్ది ఏంటిది? ఏడుపు. రైట్, ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఏడుపు ఆగిద్దా? ఆగదు. అమ్మాయి వెళ్ళిపోయింది అని నాన్నగారు పైకి కనపడ్డు కానీ లోపల ఏడుస్తాడు. అమ్మేమో మరి మెతక్ కదా, బోరును పైకి ఏడ్చేస్తుంది. ఇంట్లో ఉన్న చెల్లి తమ్ముడు వీళ్ళందరూ లోపలందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు సాయంత్రము ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో ఎవరైనా వంటగదిలోకి వెళ్తారా? వంట చేస్తారా? చేశారు. ఒకవేళ ఎవరైనా చుట్టాలు వచ్చి వంట చేసినా ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తారా? ముద్ద ఎక్కదు. అమ్మాయి వెళ్ళిపోయింది. మనటిదాకా కలకల్లా తిరుగుతున్న అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు మనకి అని బాధ. ఆ రోజు వాళ్ళు ఉపవాసం ఉంటారా లేదా? మొదటి రోజు బాగా తిన్నారు, 2వ రోజు బాగా తిన్నారు, 3వ రోజు ఏమైంది వాళ్ళకి? పెండ్లి కుమార్తె వెళ్ళిపోయింది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వెళ్ళిపోయింది. అలాగే యేసు ప్రభు అంటున్నాడు. అప్పుడు చదవమ్మా. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసం చేతురు. వాళ్ళకి ఒక టైం ఉంది. ఎందుకు? ఆ పెండ్లి కుమారుడు ఎవరంట? యేసు ప్రభు. కనుక నేనున్నంత కాలం వీళ్ళు ఉపవాసం చేయరు. నేను వెళ్ళిపోయే ఒక రోజు వస్తుంది, అప్పటి నుంచి వాళ్ళు ఉపవాసము ఉంటారా ఉండరన్నాడా? ఉంటారు. మరి అన్నట్టుగానే ఉన్నారా లేదా? అపోస్తుల కార్యాలను మనం చూసినప్పుడు ఏం చూసాం? అపోస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అపోస్తులైన పౌలు బర్నబాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రైట్, కాబట్టి ఇదండి వివరణ. కనుక క్రొత్త నిబంధన ఉపవాస ప్రార్థనని ఏమాత్రం వ్యతిరేకించట్లేదు, చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పట్లేదు. కానీ సంస్కరించింది. ఉపవాసం ఎలా చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, అది ప్రశ్నిస్తుంది అనమాట కొత్త నిబంధన. మనసుతో చేస్తున్నావా లేకపోతే శరీరంతో చేస్తున్నావా? ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నావా లేకపోతే కపటంతో చేస్తున్నావా? కొన్ని రాంగ్ వేసి చెప్తున్నాను చూడండి. కొంతమంది ఉపవాస ప్రార్థనల్ని అతిశయం కోసం చేస్తారు. నేనండి 40 రోజులు చేశానండి అని చెప్పుకోవడం కోసం చేస్తారు. డంబమును చూపుకోవడానికి చేస్తారు. హెచ్చింపు కోసం చేస్తారు. బాగా ఉపవాస ప్రార్థనలు ఉన్న అయ్యగారు అసలు మామూలు మనుషులతో మాట్లాడ్డాయన. ఏదో ఘోర తపస్సు చేసిన మునీశ్వరులాగా ఫీల్ అయిపోతాడు ఆయన. ఇదే తపస్సు వేరు, ఉపవాస ప్రార్థన వేరండి. తపస్సు చేస్తే ఏమొస్తుంది? శక్తి వస్తుందని మైథాలజీస్ చెప్తున్నాయి. అంటే పురాణాలు ఏం చెప్తున్నాయంటే తపస్సు చేస్తే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. మరి ఉపవాస ప్రార్థన చేస్తే అంటే ఏదైనా శక్తులు వస్తాయా? అద్వితీయమైన శక్తులు వస్తాయా? మనిషి వాల్యూ అని పెరిగిపోతా? ఏం పెరగవు. నువ్వు ఉపవాస ప్రార్థన చేసి నువ్వు అదే. కానీ నీ ఆత్మీయ అవసరతల కోసం, నీ భౌతిక అవసరాల కోసం పరిస్థితులను బట్టి నువ్వు చేసావు అంతే. చేసినంత మాత్రాన పరిచయలాగా నేను వారములకు 2 సార్లు చేయించున్నాను, నేను అంటను నేను ముట్టను అని అంటే ఎలా కుదురుతుంది?
చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఓకేనా? నీ భక్తి కోసం, నీ ఆత్మీయత కోసం నువ్వు చేసావు, అంతే 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 తప్ప నువ్వు ఉపవాస ప్రార్థన చేసేవాడు అని నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు, డంబం చూపకూడదు, అతిశయించకూడదు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మాటల్లో చెప్తూ ఉంటారు. అంటే మంచి ఉద్దేశంతో చెప్తే పర్లేదు, పలానా రోజు అండి ఉపవాసం ఉండి చేయాల్సి వచ్చిందండి ప్రార్థన అని మంచి ఉద్దేశంతో చెప్తే చాలు. కానీ కన్నింగ్గా ఉంటారండి కొంతమంది. మాటలో ఎందుకైనా మంచిదని, మరి నేను 40 రోజులు ఉన్నానండి అన్నాడు ఒక ఆయన. మరి ఆయన ఎందుకు చెప్పాడో మనకు తెలియదు, ఆయన మనసు మనకు తెలియదు, తీపి తీర్చలేం. కానీ ఆయన మంచి ఉద్దేశంతో చెప్తే ఓకే. కానీ నేను ఉపవాసం ఉన్నానని తెలియడం కోసం చెప్పుంటే ఖచ్చితంగా అది వేషధారణ అవుతుంది అన్నమాట, తప్పదు. మరి 40 రోజులు ఉన్నారంటున్నారండి, మరి అది ఉన్నారంటారా? మరి అంటున్నారు. ఒక ఆయన అన్నారు నాతో, 40 రోజులు ఉపవాసం ఉన్నానండి అన్నాడు. మరి ఏంటో మరి తెలియదు. తర్వాత ఉపవాస ప్రార్థన ఆచారంగా చేయకూడదు. ఉదాహరణకి శ్రమ దినాలు వస్తున్నాయండి, పలానా నెలలో మొదలెట్టాలండి. అదేంటిది? ఇది ఎక్కడ మొదలెట్టారు? పలానా నెల వస్తే మొదలెట్టాలి అనడానికి ఏం లేదు. అది ఆచారం అయిపోద్ది అనమాట. అంటే ఒక సంఘం అనుకుని చేస్తే ఈ నెలంతా ఉండి చేద్దాం అనుకుంటే పర్లేదు. పలానా నెల వచ్చింది కాబట్టి అందరం ఉందామంటే, అంటే క్రైస్తవ్యానికి నియమం పెట్టేశావు, నువ్వు ఆచారం పెట్టేశావు. నువ్వు అక్కడవే చేస్తే అది నీ నిర్ణయం, సంఘం వరకు చేస్తే సంఘం నిర్ణయం, అంతే. అంతేగాని సంఘాలంతటికి దీన్ని పెట్టకూడదు, నియమాన్ని పెట్టకూడదు. ఇప్పుడు ఆకుడి క్రీస్తు సంఘము ప్రతి నెల మొదటి శుక్రవారం ఉపవాస గుడికి పెట్టాలి అని అనుకున్నాం, పెడుతున్నామా లేదా? అది మన సంఘం యొక్క వ్యక్తిగత నిర్ణయం, అది అంతే. కాదు ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారం ప్రపంచంలో క్రైస్తవులందరూ కంపల్సరిగా చేయాల్సిందే అని అన్నావు అనుకోండి, అదేమవుద్ది? ఆచారం అవుద్ది, నియమం అవుద్ది. నువ్వెవడు ఆచారం పెట్టడానికి? నువ్వు పెట్టకూడదు. కాదు నువ్వు చేసుకో నీ సంఘం వరకు. కొన్ని సంఘాల్లో ఉపవాస గుడికలే ఉండవు, అది వాళ్ళ ఇష్టం. నీ సంఘంలో ఉపవాస గుడికలు ఉన్నాయి, నీ ఇష్టం. నీ అవసరం కోసం నువ్వు చేసుకో, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చేయట్లేదు, దానికి నువ్వు తీర్పు తెచ్చుకో. వాళ్ళండి అసలు ఉపవాసాలు చేయరండి, వాళ్ళు వేస్ట్కి వెళ్ళండి అని నువ్వు ఎందుకంటావు? వాళ్ళు వేస్ట్గాళ్ళు కాదు, దేవుడు చూసుకుంటాడు. మేమండి ఉపవాస ప్రార్థనలతో నిండిపోయిన వాళ్ళం అండి అని. ఒకవేళ నువ్వు నిండిపోతే నీకే ప్రయోజనం కదా, చేస్తే నీకు ప్రయోజనం, చేయకపోతే వాళ్ళకి నష్టం, అంతే. వాళ్ళ గురించి మనం ఏమి ఎత్తాల్సిన అవసరం లేదు. చేయమని మనం ఏమి నియమం వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఎందుకు చేస్తున్నామండి వాళ్ళు మనల్ని ప్రశ్నించే అవసరమో లేదు. ఏ స్థానిక సంఘాలు వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. నినివే పట్టణస్తులు చేశారు కనుక యెరూషలేము పట్టణస్తులు చేయాలని ఏం లేదు. ఎవరి పట్టణాల పరిస్థితులను బట్టి వాళ్ళు చేయాలి. నా కుటుంబం చేసింది కాబట్టి ఇశ్రాయేలు గారి కుటుంబం కూడా మీరు ఉపవాసం ఉండండి ఈరోజు అంటే, ఆయన అంటాడు నేను ఎందుకు ఉండాలండి, మీ ఇంటి అవసరం కోసం మీరు చేసుకోండి, నన్ను ఉండమంటారు ఏంటంటే అంటాడు కదా. అలాగనమాట, ఎవరి కుటుంబ అవసరత కోసం వాళ్ళు చేయాలి. తర్వాత నియమం పెట్టకూడదు, నియమం అనేది పెట్టకూడదు. తర్వాత ఇంకో చాలా మంచి విషయం చెప్తున్నాను. ఉపవాస ప్రార్థన అనేది మంత్రదండం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉపవాస ప్రార్థన మంత్రదండం ఏం కాదు. కొండ మీద ఉన్న కోతి కింద దిగిపోద్ది ఉపవాస ప్రార్థనతో అని మాత్రం అనుకోవద్దు. ఉపవాస ప్రార్థన అది కూడా ప్రార్థనే, అంతే. కొంచెం తీవ్రంగా చేసావు. ఏం చేసావు? దేవునికి చెప్పావు. జరిగిద్దా లేదా అనేది ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో. ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థన మంత్రదండంలో చేస్తున్నారు. సంఘం అండి 10 రోజులు ఉపవాసం ఉందండి, దెబ్బకి ఎందుకు కాదండి, జరిగిపోద్దండి. జరిగిపోద్ది. మరి దావీదు అంతటోడే మరి ఉపవాసం ఉన్నప్పుడు బిడ్డ బతకాలి కదండి, మరి బతకలేదా? బతకలేదు కదా. ఉపవాసం అంటే అన్నీ జరిగిపోతాయని అనుకోవద్దు. ఉపవాస పండుగలు, ఉపవాసాల్లో శక్తి లేదు సుమా, దేవునిలో శక్తి ఉంది. మరి ఉపవాసం అంటే ఏంటి? నువ్వు తీవ్రంగా అడిగావు. నీ బిడ్డ 2 రోజులు ఒక రోజు భోజనం మానేసి అడిగింది. ఏమడిగింది? చాక్లెట్ అడిగిందంటే ఇచ్చావు, ఓకే. రేపు పొద్దున డ్రగ్స్ అడిగింది, ఏం చేస్తావు? ఉపవాసం ఉండి అడిగిందని కాబట్టి ఇచ్చేస్తావా? మరి ఏమంటావు? ఒరే నీకు ఈ డ్రగ్స్ మంచిది కాదు, నేను ఇవ్వను అంటావు. అదవుతుందండి. అలాగే దేవుడు కూడా అది నీకు మంచిదైతే ఇస్తాడు, మంచిది కాకపోతే ఇవ్వడు. కనుక ఉపవాస ప్రార్థన అనేది ప్రార్థన తీవ్రతరం చేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి మీద ఒత్తిడి కలిగిస్తుంది, అంతే. అంతేగాని దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని లాక్కొచ్చేయలేదు. అదవుతుందా? ఆ ఆశీర్వాదాన్ని వదలాలా లేదా అనేది దేవుడి చేతిలోనే ఉంటుంది. అది మర్చిపోవద్దు. అక్కడండి సంఘం అండి 4 రోజులు ఉపవాసం ఉంటారండి, చాలా బలంగా ఉంటుందండి.
అక్కడ ఏదైనా జరిగిపోద్దండి అనే మాయలో భ్రమలో కొంతమందిని పెట్టి అక్కడికి నడిపించుకుంటున్నారు. అది మా దగ్గర మంత్రదండం ఉంది రండి, మీకు ఎందుకు జరగవు నేను చూస్తాను, ఇక్కడ ఉపవాస ప్రార్థనలు పెడితే మొత్తం అయిపోతాయండి అని చెప్పేసి ఇక్కడ మా దగ్గర ఉపవాస ప్రార్థన మంత్రదండం ఉంది రండి ఇక్కడికి అని ఆ మంత్రదండాన్ని చూపించి జనాల్ని ఆకర్షిస్తాం. మీరు వెళ్తే వెళ్ళండి, నేను కాదన్నాను, కానీ ఆ మంత్రదండానికి చింతకాయలు కూడా ఏమీ రాలవు. నీ ప్రార్థన బట్టి, నీ అవసరతను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నువ్వు శుద్ధ హృదయంతో చేసేదాన్ని బట్టి ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది దేవుడికి తెలుసు, ఆయన ఇస్తాడు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి, అది నేర్చుకోవాలి మనం. ఓకేనా? సో ఇటువంటి అపోహల నుంచి మనం బయటకు వచ్చేయాలి. సో మంచి విషయాలు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సరే, ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.